మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి గిఫ్ట్, త్వరలోనే నెరవేరనున్న చిరకాల కల. సీఎం రేవంత్ రెడ్డి ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అదేంటి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది మరి అసలు విషయం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ విజ్ఞప్తులు తెలియజేయగా అందులో ఓ ఎమ్మెల్యే రిక్వెస్ట్కు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అదేంటి అంటే ఆ ఇంటి పిట్ట ఈ ఇంటి మీద వాలితే కాల్ చేస్తామంటూ బీఆర్ఎస్ నేతలంటేనే కోపంతో అంతెత్తున లేచే సీఎం రేవంత్ రెడ్డి ఓ ఎమ్మెల్యేకు మాత్రం గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను సాకారం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అది ఏం గిఫ్ట్, ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కళ అని బుర్రలు బద్దలు కొట్టుకోకండి. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదగా కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలని విజ్ఞప్తి చేయగా అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అంతేకాకుండా ఆ దిశగా చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం. దీంతో దుబ్బాక వాసులు చిరకాల కళ అయిన రెవెన్యూ డివిజన్ సాకారమైనట్లు కదలిక మొదలైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆ దిశగా కసరత్తు జరుగుతోందని, పలు విభాగాల మధ్య ఆ ఫైల్ సర్క్యులేషన్లో ఉందని సమాచారం. త్వరలోనే ప్రభుత్వమే దీనిపై అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఆ ప్రాంత ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల పునర్విభజన సమయంలోనూ దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని దివంగత మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ తర్వాత వచ్చిన రఘునందన్ రావు కూడా తన వంతు కృషి చేసినా లాభం లేకపోయింది. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయిస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో కొత్త ప్రభాకర్ రెడ్డి హామీ అటకెక్కనుందనుకున్నారు. అయితే ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన డిమాండ్ చెప్పడం, దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు కూడా. అయితే నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తోగుట, దౌలతాబాద్, రాయ్పోలు మండలాలను కలిపి రెవెన్యూ డివిజన్ గా ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ అధికారులు ఫైల్ ప్రాసెస్ చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు రెవెన్యూ డివిజన్ ను ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు కూడా ప్రచారమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గిఫ్ట్ గా దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గా చేస్తే మరి రిటర్న్ గిఫ్ట్ గా ప్రభాకర్ రెడ్డి ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఎన్నికల సమయంలో కత్తిపోట్లు భరించారన్న సింపతితోనో లేదా హరీష్ రావుకు అంత దగ్గరైన వ్యక్తి అయినా తనను కలిసేందుకు ధైర్యంగా వచ్చినందుకు మెచ్చో కానీ మొత్తానికి ఆయన అడిగిందే చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా కలిసేందుకు అవకాశం ఇస్తానని, వాళ్ళ విజ్ఞప్తులపై ఆలోచిస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో కేటీఆర్ వచ్చిన సీఎంగా కలిసి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో పార్టీలోకి తీసుకునేందుకు కాకుండా కేవలం అభివృద్ధి దృష్టిలోనే ఈ ఫేవర్ చేస్తున్నట్లుగా మరికొంతమంది విశ్లేషిస్తున్నారు.